హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెష్ 143. అండ్ ప్రజెంట్ వచ్చేసి దుల్పేట్కి అయితే వచ్చేసిన అండి. అండ్ దుల్పేట్లో వచ్చేసి మనం అనూప్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి ఒక విగ్రహం అయితే రెడీ అయింది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం వచ్చేసి. చాలా అంటే చాలా నీట్గా, బ్యూటిఫుల్గా, డీటెయిలింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. అండ్ విగ్రహం మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ కంపల్సరీ మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను, బుక్ చేసుకోండి. అండ్ విగ్రహం చూడంగానే మీరైతే షాక్ అయిపోతారు. అండ్ ఈ 2025లో మనకు చాలా వైరల్ అయ్యే విగ్రహం. అండ్ అందరు గుర్తుపెట్టుకోండి, అనూప్ సింగ్ కళాకార్ వర్క్షాప్ అండ్ దుల్పేట్. అండ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కమాన్ వచ్చేసాను వీడియోలోకి. యా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడైతే విగ్రహాన్ని డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి మనకు విగ్రహంలో అయితే. అండ్ విగ్రహం చూసుకోవచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా చేసిరు విగ్రహాన్ని. అండ్ మీకు మొత్తం డీటెయిలింగ్గా విగ్రహం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్ ఏముంది ఎట్లుంది అనే విగ్రహం. అండ్ మనకు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేసారు. అండ్ మనకు మెయిన్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు వినాయకునికి కాల్ దగ్గర వచ్చేసి మనకు మూషిక మహారాజ్ అది చూస్తారు కదా. మూషిక మహారాజ్ని అయితే డిజైన్ చేసిరండి, మామూలుగా డిజైన్ చేయలేదు. అని చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అనేది. నీట్గా మూషిక మహారాజుని కూడా ఎంత నీట్గా తయారు చేసి చూసుకోవచ్చు మీరు. చూసారు కదా ఆ ఫేస్ వర్క్ కానీ. అండ్ బాడీ పైన మనకు వచ్చేసి జ్యువెలరీ వర్క్ అయితే ఉంది, జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు. అండ్ మూషిక మహారాజు కూడా మనకు వచ్చేసి పంచ, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పంచ మెయిన్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పంచతోని మనకు మూషిక బాణం అయితే మనకు లెఫ్ట్ సైడ్లో వినాయకునికి అయితే మనకు దర్శనం ఇస్తుంది. అండ్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది మనకు. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చేసి మెయిన్గా నంది మహారాజ్. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసుకోవచ్చు మనకు నంది మహారాజ్ అనేది. అండ్ న్యాచురల్గా నీట్గా బ్యూటిఫుల్గా తయారు చేశారు. అండ్ మెయిన్గా ఒకటి అబ్జర్వ్ చేశాను మీరు ఒకటి చూసినట్టయితే ఇక్కడ విగ్రహంకి ఇది చూసుకోవచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్గా న్యాచురల్గా మనము రియల్గా నందిని మనం ఆవును చూసినప్పుడు మనకు మెయిన్గా ముక్కు పైన ఇదే మోడల్లో ఉంటుంది మనకు నిజంగా చూసినా కూడా. అండ్ నెక్స్ట్ లెవెల్గా ప్రిపేర్ చేశారు. అండ్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నంది మహారాజ్ ఫేస్ లుక్ కానీ. అండ్ సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు మనకు నంది మహారాజ్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. అండ్ ఏ లెవెల్లో ఉందో చూడండి. నంది మహారాజ్ ఆల్మోస్ట్ మనకు 5 feet, ఆల్మోస్ట్ నంది మహారాజ్ మనకు 5 feet డిజైన్ చేశారు. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి నంది మహారాజ్ పైన కూర్చొని ఉంటాడు. అండ్ మూషిక వాహనం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 3 to 3.5 feet ఉంటుంది. అండ్ చూసారు కదా. అండ్ ఈ రెండు వచ్చేసి మనకు నెక్స్ట్ లెవెల్ సైడ్ మొత్తం సైడ్ క్యారెక్టర్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారు. అండ్ నంది మహారాజ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 5 feet డిజైన్ చేశారు. చూసుకోవచ్చు నాకైతే చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా, చాలా నీట్గా కంప్లీట్ చేశారు వర్క్. అండ్ మీకు బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి అన్న వాళ్ళ దగ్గర. అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, కంపల్సరీ అనేది మీరు బుక్ చేసుకోండి. అండ్ డీటెయిల్గా మీకు విగ్రహం అయితే చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకు వినాయకుడికి అండ్ మెయిన్గా మన వినాయకుడి ఫేస్ దగ్గర చూసుకోవచ్చు చాలా క్యూట్గా డిజైన్ చేశారు. అండ్ ఫేస్ లుక్ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది చూసుకున్నట్లయితే మీకు. అది చూస్తారు కదా. ఆ హెయిర్ స్టైల్ చూసుకోవచ్చు మనకు కృష్ణుడి హెయిర్ స్టైల్ లాగా ఉంటుంది. అండ్ చూడడానికి మాత్రం కృష్ణుడి హెయిర్ స్టైల్ లాగా చేశారు. అండ్ పైన వచ్చేసి మనకు కృష్ణుడి కిరీటం లాగా సెట్ చేసి అండ్ స్నేక్ అయితే డిజైన్ చేశారు. అక్కడ స్నేక్ అనేది మీకు కనబడుతుంది కదా. అండ్ కృష్ణుడికి స్నేక్ లాగా కిరీటం పైన డిజైన్ అయితే చేశారు. అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. ఇది చాలా తక్కువ ఇప్పుడు నేను చూపించే డీటెయిల్స్ అనేది. అండ్ చాలా డీటెయిలింగ్గా కంప్లీట్ చేశారు నీట్గా వర్క్ అయితే. అండ్ తొండం వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు అన్న వాళ్ళు తొండం వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ డ్రెస్ వచ్చి చూసుకోవచ్చు మనకు పులి చర్మం, మనకు శివుడు ధరించే పులి చర్మం లాగా అయితే డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ రుద్రాక్షలు కూడా చాలా డీటెయిలింగ్గా ఉన్నాయి మొత్తం హ్యాండ్స్కి కానీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మెడలో కూడా రుద్రాక్షలు ఏ విధంగా ధరించాడు అని వినాయకుడు. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు చూసుకోవచ్చు సింహం, లెఫ్ట్ సైడ్ చెవు దగ్గర వచ్చేసి సింహం తలని అయితే డిజైన్ చేశారు. అండ్ చాలా నీట్గా డీటెయిల్గా చేశారు. అండ్ నేను చాలాసేపటి తర్వాత చూసిన తర్వాత నాకు కనబడింది, నాకు ఎగ్జాక్ట్గా చూడంగా నాకు కనబడలేదు. అండ్ వినాయకుడిలో చాలా 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 సస్పెన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా. అండ్ సింహంని కూడా సింహం తలని కూడా ఏ విధంగా డిజైన్ చేశారు చూసుకోవచ్చు. చాలా నీట్గా తయారు చేశారు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా.
అండ్ ఎక్కడ కూడా వీడియో స్కిప్ అయితే చేయకండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ విగ్రహము. అండ్ వినాయకుడు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 10 feet ఉంటాడండి. అండ్ మనకు వచ్చేసి సైడ్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో అయితే ఏ విధంగా ఉన్నాడో మనకు వినాయకుడు. ఆల్మోస్ట్ 10 feet. అండ్ ఫేస్ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వినాయకుడు ఒక రేంజ్లో ఉన్నాడు. అండ్ మీరు కంపల్సరీ వీడియోలో చూసి బుక్ చేసుకుంటారు అనుకుంటున్నాను. చూశారు కదా, ఈ అవుట్పుట్ అయితే ఇంతవరకు అయితే ఇది అవుట్పుట్. అండ్ నెక్స్ట్ లెవెల్. అండ్ మనకు వచ్చేసి వినాయకుని పైన 5 పడగలతోని స్నేక్ అయితే ఉంటుంది. 5 పడగలు మనకు చూసారు కదా, 5 పడగలతోని పాము పడగలు అంటారు. మనకు పాము పడగలు అయితే ఉన్నాయి చూసారు. వినాయకుడికి పైన నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేసారు. అండ్ ఇదంతా వచ్చేసి మనకు స్నేక్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, స్నేక్దే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం బాటమ్ అండ్ నీట్గా చూసుకోవచ్చు. అండ్ మనకు కింద వరకు అయితే స్నేక్ డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. మొత్తం ఏ షేప్లో ఇచ్చారో చూసుకోవచ్చు ఒకసారి. మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తము నెక్స్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ లెవెల్ చాలా డీటెయిలింగ్గా ఉంది. ఆ స్నేక్స్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేసారు అన్నవాళ్ళు. అండ్ ఎక్కడ కూడా మనకు చూసుకోవచ్చు నచ్చలేదు ఈ పాయింట్ అన్నట్టు అయితే ఉండదు. చాలా నీట్ అండ్ బ్యూటిఫుల్. అండ్ స్నేక్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారో. అండ్ మెయిన్ మనకు శంకరుడు అండ్ అట్రాక్టింగ్గా ఉండేది మనకు శంకరుడు అండి. అండ్ చూసుకోవచ్చు ఆ స్నేక్కి మనకు ఆ స్నేక్ దగ్గర మనకు శంకరుడిని అయితే డిజైన్ చేశారు. శంకరుడిని కూడా ఎంత బ్యూటిఫుల్గా నీట్గా డిజైన్ చేశారో చూసుకోవచ్చు 3 కన్నులతోని. అండ్ మనకు నెక్స్ట్ లెవెల్ అండి. శంకరుడి మెడలో కూడా ఒక పాము అయితే డిజైన్ చేశారు. అండ్ చూశారు కదా, శంకరుడికి మెడలో కూడా పాము అయితే డిజైన్ చేశారు. అండ్ శంకరుడు అయితే మనకు యాజ్ యూజువల్గా రుద్రాక్షలు వేసుకొని ఉంటాడు కాబట్టి మనం రుద్రాక్షలు అయితే చూడవచ్చు. మనం శంకరుడికి మొత్తం రుద్రాక్షలు అయితే ఏ విధంగా ధరించారు. నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం అయితే. అండ్ కర్రలు అయితే అడ్డం ఉన్నాయి, బట్ అన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి అండ్ డిస్టర్బ్ అవుతుంది కొద్దిగా, ఏమనుకోకండి. బట్ వీడియో అయితే స్కిప్ అయితే చేయకండి, మీకు చూపిస్తున్నాను. అండ్ రుద్రాక్షలు వేసుకొని అండ్ పులి చర్మం అని చెప్పాను కానీ శివుడు పులి చర్మం వేసుకొని అయితే మనకు దర్శనం ఇస్తాడు. ఎప్పుడు పులి చర్మంతో అయితే మనకు ఉంటాడు. అండ్ చేతికి ఆయన చూసుకోవచ్చు రుద్రాక్షలు మెడలో కానీ ఏ విధంగా డిజైన్ చేశారో. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. నాకు మెయిన్గా ఈ స్నేక్స్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా నచ్చింది. చాలా డీటెయిలింగ్గా కంప్లీట్ చేసారు మొత్తం అనేది. ఆల్మోస్ట్ మనకు స్నేక్స్తోనే ఒక 16 to 17 feet వస్తుంది విగ్రహం. అండ్ మన వినాయకుడు వచ్చేసి 10 to 9 feet అయితే ఉంటాడు కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో. అండ్ ఈ గణేశుడు ఈ రూపంలో మనకి ఇన్ని డీటెయిలింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్క విగ్రహమే ఒక రేంజ్లో అంటే రేంజ్లో ఉంది మనకి చూడడానికి. అండ్ ఇది ఆల్మోస్ట్ మనం పెయింట్ అవ్వకముందే ఈ రేంజ్లో లుక్ ఉంటే మనకు పెయింట్ అయిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుందో చూసుకోండి. అండ్ నెక్స్ట్ లెవెల్ డీటెయిలింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి మీకు ప్రతిదీ అప్డేట్ నెక్స్ట్ లెవెల్ ఇస్తాను, మీరైతే అస్సలు టెన్షన్ తీసుకోకండి. అండ్ మనకు పెయింటింగ్ అయిన తర్వాత కూడా మీకు కంపల్సరీ అనేది నేను కంపల్సరీ అంటే కంపల్సరీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఆ ఫేస్ వర్క్ అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆ కిరీటం కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా డిజైన్ చేశారు అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి విగ్రహం చూడడానికి. అండ్ అవుట్పుట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇది. అండ్ ఫుల్ అవుట్పుట్ అయితే ఒకసారి చూపిస్తా, చూసుకోవచ్చు. అండ్ ఇది మనకు అవుట్పుట్ అయితే మనకు వినాయకుడిది. అండ్ చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉందండి వినాయకుడు. మీరు వచ్చేసి తొందరగా చూసేసుకోండి. ధూల్పేటలో వచ్చేసి మనకి అనూప్ సింగ్ కళాకార్ వర్క్షాప్. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చిందండి విగ్రహం. అది చూస్తూ ఉండాలనిపిస్తుంది అలాగే విగ్రహాన్ని అయితే. అండ్ అన్నవాళ్ళు మేక్ చేసింది ఒకటే విగ్రహం, అంటే తయారు చేసింది మాత్రం ఒకటే విగ్రహం. అండ్ చాలా బ్యూటిఫుల్గా నీట్గా తయారు చేస్తారు. అంటే ఇంకా విగ్రహాలు తయారు చేస్తారు. అండ్ టైం అయితే ఉంది కాబట్టి మనకు ఫస్ట్ మెయిన్గా ఒక విగ్రహం అయితే చూసుకోవచ్చు ఏ విధంగా తయారు చేస్తారు అన్న వాళ్ళ దగ్గర అనేది. ఏమన్నా తయారు చేసారా అసలు విగ్రహాన్ని అయితే, అస్సలు మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒకసారి మీకు నీట్గా డీటెయిలింగ్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. అండ్ మొత్తం అవుట్పుట్ వచ్చేసి ఇదే అండి. మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వినాయకుడు. అండ్ అస్సలు మిస్ అవ్వకండి. చూసారు కదా ఏ విధంగా డిజైన్ చేసారో అనేది విగ్రహాన్ని. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం చూడడానికి. ఆల్మోస్ట్ 16 feet ఉంటుంది మనకు బ్యాక్గ్రౌండ్తో స్నేక్స్తో కలిపి. అండ్ శంకరుడు హైలైట్ మనకు.
ఇవి మొత్తం డిజైన్లో. అండ్ ఇది వచ్చేసి అన్న వాళ్ళ దగ్గర అప్డేట్ అండి ధూల్పేటలో. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందరకైతే వస్తాను. అండ్ అంటిల్ దెన్ అన్ని వీడియోలు ఫాలో అవ్వండి, స్కిప్ అయితే చేయకండి, ఫుల్ వీడియో చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. బాయ్.